ఇంకొకటి ఏమిటంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలోనే సంచరించినప్పుడు సుఖానికి సంతోషాలకి కొంచెం దూరం అవుతున్నావా అనే భావన కూడా కలుగుతుంది. తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలోనే సంచరించేటప్పుడు నా అనుకున్నటువంటి వాళ్ళే శత్రువులుగా మారుతున్నారు, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతున్నదనే భావన కలుగుతుంది. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి తాత్కాలికం మాత్రమే, కేవలం 8 రోజులు ఉంటుంది. 8 రోజులు మాత్రమే ఉండేటటువంటి ఈ గ్రహస్థితిని, ఇది లైఫ్ లాంగ్ ఉండేటటువంటి గ్రహస్థితి కాదు. ఈ 8 రోజులు కనుక మనము చేసేటటువంటి పనులలో జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఒక అదృష్టం ఏమిటంటే 12వ స్థానంలో 5 గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ కూడా గోచార రీత్యా చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మీనరాశి వారికి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగానే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే మీనరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి సమయంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీనరాశి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే మనకు ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయం ఇది చాలా బలమైనటువంటి రోజుగా, కీలకమైనటువంటి రోజుగా ఉండబోతుంది. భావోద్వేగాలు బాగా బలంగా పనిచేస్తూ ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎదుటివారు బాగా గమనిస్తూ ఉంటారు అనేటటువంటి భావన మీకే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ మార్పు అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 21వ తేదీ రాత్రి 7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా ఇప్పటి వరకు రహస్యంగా ఉంచినటువంటి విషయాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే కుటుంబంలో వాటిని మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం చాలా మంచిది. మాటల వల్ల అపార్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు చాలా జాగ్రత్తగా చేయాలి. పరిహారం ఏమిటంటే, ఫలితం ఏమిటంటే ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. అన్నదానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అన్నదానం అంటే మనం 50 మందికో 100 మందికో విపరీతమైన ఖర్చుతో చేయాల్సిన పర్లేదు. కనీసం ఒక్కళ్ళకో ఇద్దరికో కడుపు నింపితే అదే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది.